అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల కొన్ని వ్యాఖ్యానాలు చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోర్టుకి మందలించేది, ప్రతినిత్యం కోర్టుని ప్రభుత్వం మందలించేది. ఏమని, మీరు అక్కడ తప్పు చేశారు, ఇక్కడ తప్పు చేశారు, వాడికి పేమెంట్ ఇవ్వలేదు, కాంట్రాక్టర్కి వీడికి పేమెంట్ ఇవ్వలేదని కోర్టు తీర్పిచ్చేది. తీర్పిచ్చినా వీళ్ళు అమలుపరిచేవాళ్ళు కాదు అధికారులు. అప్పుడు మళ్ళీ అధికారులు కోర్టు పిలిచి దోషులుగా కోర్టు ముందు ఉదయం నుంచి సాయంత్రం దాకా నుంచున్న సందర్భాలు అనేక ఉన్నాయి. ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్లు. అలాంటి పరిస్థితి ఆనాడు ఉండేది. ఇవాళ ఎలా ఉందంటే కోర్టు చెప్తాంది. ఇది కోర్టు ఏం చెప్పింది, జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని కోర్టు అడిగింది. కోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అంటే కోర్టులు కూడా పనిచేస్తాను యాక్టివ్గా, కానీ ప్రభుత్వం పనిచేయట్లా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే ఈ కేసు లోతుగా అధ్యయనం చేస్తే ఈ జత్వానీ అనే అమ్మాయి బాంబేలో ఒక సినీ నటి ప్లస్ వృత్తిరీత్యా వైద్యురాలు. అయితే ఆవిడకి జిందాల్కి ఉన్న సంబంధాల్లో ఆ అమ్మాయి జిందాల్ మీద కేసు పెట్టింది. బాంబేలో కేసు పెట్టింది. కేసు తీసుకోవాలి పోలీసులు. ఆ అమ్మాయి కేసు పెడితే, ఇది జత్వానీ కేసు పెడితే జిందాల్ కంపెనీ గ్రూప్ చైర్మన్ మీద కేసు తీసుకోవాలి. అప్పుడు ఆ అమ్మాయి అక్కడ కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా కేసు రిజిస్టర్ చేయించింది. అది ఇబ్బందిగా ఉండి జిందాల్ కంపెనీ అని మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించారు. ఆ అమ్మాయికి ఎట్టయినా ఆ కేసు విత్డ్రా చేసేది చేయమని. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాయకుడు చెప్పింది తరువుగా పిఎస్ఆర్ ఆంజనేయులు ప్లస్ విశాల్ గున్ని, కాంతిరాణా టాటా వీళ్ళందరూ కూడా అధికార విరుద్ధంగా, అంటే ఎలా విచక్షణారహితంగా అధికారం ఏ రకమైన ఆర్డర్ లేకుండా, ఏ రకమైన నిధి లేకుండా బాంబే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి విజయవాడలోని 40 రోజులు బంధించి ఇబ్బందులు పెట్టి ఆ అమ్మాయిని కోర్టులో పెట్టి ఏదో పేపర్ డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ చేసిందని ఇక్కడ లోకల్ ఉన్న వైసీపీ నాయకుడిని ఒక అడ్డం పెట్టి చేశారు. చేస్తే ఆ కేసులో వైసీపీ ప్రభుత్వం ఉండగా ఆ కేసు గుప్తిప్పుడు కాకుండా బాంబేలో కేసు విత్డ్రా చేసి ఆ అమ్మాయిని 40 రోజులు ఇక్కడ బంధించి ఆ తర్వాత పంపించారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చినాక ఈ కేసు బయటపడింది. ఇది కూటమి ప్రభుత్వం వచ్చినాక. అప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇది పెద్ద ఇష్యూ అయింది. అయితే 3 ఐపీఎస్ ఆఫీసర్ని ఒకసారి సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశ చరిత్రలో ఎక్కడా లేదు 3 ఐపీఎస్ ఆఫీసర్లే. అయితే A1, A2, A3గా ఉన్నాళ్ళు కోర్టుకు పోయి మమ్మల్ని విచారణ అవ్వకుండా అరెస్ట్ చేయొద్దు, మాది తప్పులేదు అని వాళ్ళు కోర్టులో చెప్పుకున్నారు. అయితే ఇక్కడ A1, A3 కానీ A2 కోర్టుకి వెళ్ళా. A2 ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఐపీఎస్. ఆయన సస్పెన్షన్లో ఉండగా కోర్టుకు పోరా. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కోర్టు మందలించింది ప్రభుత్వాన్ని. అంటే కేసులో ఉన్నాడు ఆయన, కోర్టుకు కూడా అర్థమైంది ఆయన ఉన్నాడనేది. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని కోర్టు మందలించింది. కోర్టు మందలించినా కూడా ప్రభుత్వానికి చలనం లేదు. ఇక్కడ ఆయన ఆంజనేయులు గారు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కూడా ప్రముఖులందరి దగ్గర కూడా వాళ్ళ సంబంధించిన డేటాలు కూడా తీసుకొచ్చాడు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో కూడా ఈ మాస్టర్ మైండ్ ఉన్నాడు సీతారామాంజనేయులు. ఈయన కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు అపాయింట్ కలుస్తాకి బొకే ఇద్దామని 3 సార్లు వెళ్తే కూడా ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. అలా అపాయింట్మెంట్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఈయన పంపించారు, మీకు అపాయింట్మెంట్ లేదని. అలాంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయలేదని కోర్టు కూడా మందలించింది. ప్రభుత్వం మరి ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తుంది అనేది అటు కార్యకర్తలకు కానీ సభ్య సమాజానికి కూడా అర్థం కావట్లా. ఇది ఎందుకంటే ఇది కార్యకర్తలకు సంబంధించిన సమస్య కాదు, ఇది సభ్య సమాజానికి సంబంధించిన విషయం. ఒక అమాయకురాలని మీద బాంబే నుంచి తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టి ఇబ్బంది పెట్టి ఆ కేసు విత్డ్రా చేయించి మళ్ళీ ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి ఆయన మళ్ళీ బెయిల్ ఇప్పించి అక్కడ కేసు విత్డ్రా చేసుకుంటే ఇక్కడ కేసు తీపిచేస్తామని చెప్పి అంత ఇబ్బంది పెట్టారు వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు. అలాంటి పరిస్థితి అయిపోయి ఒక సివిల్ రైట్స్ కింద వస్తుంది ఈ సంబంధం. ఆ అమ్మాయిని అన్యాయంగా అరెస్ట్ చేసి అందులో జైల్లో పెట్టి అక్కడ బాంబే కేసు విత్డ్రా చేసుకుంటే ఈ కేసు తప్పిస్తామంటే బాంబేలో కేసు విత్డ్రా చేసుకున్నాక ఈ కేసులో నుంచి తప్పించి బెయిల్ ఇచ్చి పంపించారు. అలాంటి పరిస్థితి ఆ అమ్మాయికి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అది బయటపడింది. బయటపడితే ఈ ఎవరైతే అధికారులు లైన్ దాటి లా ఆఫ్ రూల్ దాటి పనిచేశారో వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేసింది కూటమి ప్రభుత్వం. అక్కడ వరకు కూటమి ప్రభుత్వం నిర్ణయం మంచి నిర్ణయమే. అయితే వాళ్ళిద్దరూ మమ్మల్ని అరెస్ట్ చేయకుండా కాపాడమని వాళ్ళిద్దరూ కోర్టుకు పోయారు. ఇది A1, A3లు. A2గా ఉన్న పిఎస్ ఆంజనేయులు కోర్టుకి వెళ్ళలేదు, వీళ్ళు అరెస్ట్ చేయలేదు. కోర్టు ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగింది. ఎందుకు A1 A3 మా కోర్టు ఇదిలో ఉన్న పరిధిలో ఉన్నారు, వాళ్ళని విచారించే వరకు అరెస్ట్ చేయదని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. A2 బట్టి కోర్టుకు కూడా లేదు, ఆయన అలాగే ఉన్నాడు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగింది. అంటే ప్రభుత్వం కోర్టులు పనిచేస్తాని యాక్టివ్గా ప్రభుత్వం పనిచేయట్లేదు ఇక్కడ. మరి చంద్రబాబు గారు కానీ హోమ్ మినిస్టర్ కానీ ఆలోచించుకోవాలి దీని మీద. ఏం చెప్తారు సభ్య సమాజానికి? తొందరలో దీని మీద చర్య ఉంటుందని వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.